గైస్ రీసెంట్‌గా 'ఆహాలో' 'మాటరాని మౌనమిది' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, రామ్ అనే వ్యక్తి వాళ్ళ బావ ఈశ్వర్ వాళ్ళ ఇంటికెళ్ళి ఒక నైట్ స్టే చేస్తాడనమాట. సో, అలా స్టే చేసేటప్పుడు తనకక్కడ కొన్ని వింత వింత సంఘటనలైతే ఎదురవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, రామ్‌కి వాళ్ళ బావ ఈశ్వర్ ఇంట్లో ఎదురైన వింత వింత సంఘటనలేంటి, అండ్ ఆ తరువాత అసలేం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సుంటుంది. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికొచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ మాత్రం బావుందండి. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని కొన్ని హారర్ సీన్సు అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఈ 2 కూడా పర్లేదు బానే ఉన్నాయి. ఇంకా ఇందులో రామ్ అండ్ ఈశ్వర్స్ అనే క్యారెక్టర్స్ ప్లే చేసిన పర్సన్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్‌తో పాటు వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని కొన్ని సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. లాస్ట్‌గా ఏంటంటే గైస్, ఇందులోని బీజీఎం, సినిమాటోగ్రఫీ ఈ 2 కూడా పర్లేదు, మూవీకి తగ్గట్టు డీసెంట్‌గానే ఉన్నాయి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా సరే దాని ఎగ్జిక్యూషన్ మాత్రం కరెక్ట్‌గా లేదనే చెప్పాలండి. అలాగే స్లో నెరేషన్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ అయితే బాగా స్లోగా రన్ అవుతుంది. దీనికి తోడు ఇందులో అనవసరమైన సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో, వాటిని ఎడిటింగ్‌లో లేపేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. లాస్ట్‌గా ఏంటంటే ఇందులోని సాంగ్స్ కూడా ఏం బాలేవన్నమాట. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికొచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్, ఈ 'మాటరాని మౌనమిది' అనే మూవీ బావుందా, బాలేదనేసంటే మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి నేను ముందు చెప్పినట్లు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? మర్చిపోకండే. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.